మీకు తెలుసా అసలు తులసి చెట్టు ఎందుకు ఎండిపోతుంది? మొక్క ఎండిపోయినప్పుడు వృద్ధవయ్యింది అనాలి తప్ప చనిపోయిందని పొర్రపాటును కూడా అనకూడదు. ఆ మాట మనకి మన ఇంటికి అస్సలు మంచిది కాదు. మన హిందూ పురాణాల ప్రకారం ప్రతి స్త్రీ ఈ తులసి మొక్కని ఆరాధిస్తూనే ఉంటుంది. అసలు తులసి మొక్క వృద్ధమైతే ఏమవుతుందో తెలుసా? అలా ఎండిపోయినట్టయితే అరిష్టం అని అంటారు. ఒక ఇంట్లో ఎప్పుడు 2 తులసిల్ని పెంచుకోవాలి. ఒకటి లక్ష్మీ తులసి, ఇంకోటి కృష్ణ తులసి. లక్ష్మీ తులసి ఆకుపచ్చ రంగులో ఉంటుంది, కృష్ణ తులసి నీలం రంగులో ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఇంట్లో ఈ 2 తులసులు కలిపి నాటుతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మి తాండవం చేస్తుంది. భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస పీడ దోషాలు ఉండవు. తులసి మొక్కని చాలా నియమనిష్టలతో పూజించాలి. ఎందుకంటే తులసి మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారు. తులసి మొక్క కింద భాగంలో గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నది దేవతలు ఉంటారంట. మధ్య భాగంలో సకల దేవతలు ఉంటారు. ఎప్పుడైనా మనం తులసి చెట్టు కింద ఉన్న మట్టిని కొంచెం తీసుకుని మన వాటర్లో కలుపుకుని స్నానం చేస్తే ఈ 7 నదుల్లో స్నానం చేసినంత పుణ్యం